హలో ఎవరీవన్. విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విడిచి వెళ్ళిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఇంకొంతమంది కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతుంది. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం, ఎంతవరకు నిజం ఉందో. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్లోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, వీటిలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయంటారా? పొలిటీషియన్స్ని ఏదో పార్టీలోకి వెళ్తే తీసుకుంటారు, అదేమి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే రకరకాల పార్టీలు ఉన్నాయి అక్కడ. జనసేన పార్టీ ఉంది, బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. రేపు మాపో మళ్ళీ దళిత కాపు కాంబినేషన్లో ఒక పార్టీ వస్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి పార్టీలోకి ఏదో పార్టీలోకి వెళ్తే ఎవరో ఒకరు తీసుకుంటారు. ఎందుకంటే మాజీ మంత్రి, ఎమ్మెల్యే, డబ్బులు, ఆర్థికంగా బాగా సౌండ్, కాబట్టి ఎవరో ఒకరు తీసుకుంటారు, అదేం ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే ఆవిడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి లీడర్ ఆవిడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు మొత్తం సర్వం అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు లీడర్ కింద పనిచేయడం అదృష్టం అని చెప్పి అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో విడుదల రజనీ గారు చెప్పారు. మరి అలాంటి లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతారా, వెళ్ళిపోయే అవకాశం ఉందా అనేటువంటి చర్చ బాగా జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే ఒక అడుగు ముందుకు వేసేసి ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పింది, వెళ్ళిపోతుంది పార్టీ నుంచి అని చెప్పి న్యూస్ వస్తుంది. ఎందుకు అలాంటి న్యూస్ వస్తుంది అని అంటే, ఇటీవల జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు ఏంటి అవనంటే, ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఢిల్లీ వెళ్ళేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రంలో అని చెప్పి ఒక డిమాండ్ చేసి అందరిని జంతర్ మంతర్కి తీసుకెళ్లారు ఢిల్లీలో. అది చాలామందికి నచ్చలేదు. ఇంకా ఆ తర్వాత అసలు మనం ఎందుకు ఓడిపోయాము, మనం మంచి పనులు చేసాం కదా, మనం మంచి బతికే ఉంది కదా, ఈవీఎంలు ఏదో అయినాయి అని చెప్పేసి ఈవీఎంల మీద గొడవ చేయాలని చూశారు. దానికి సుముఖంగా లేరు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏది ఇప్పుడు శంకుస్థాపన చేసినా అది నాదే అంటున్నాడు. గూగుల్ AI సెంటర్ వచ్చిందంటే అది నాదేనని నేను ఎప్పుడో ఒప్పందం కుదిర్చాను అంటున్నాడు. పోలవరం అంటే పోలవరం నేను ఎప్పుడో తీసుకొచ్చేసాను అంటున్నాడు. శంకుస్థాపన ఏం జరిగినా కానీ అన్నీ నాయే అంటున్నాడు. వీళ్ళు అంతకుముందేమో అసలు గూగుల్ AI సెంటర్ అనేది అదొక వేర్ హౌసింగ్, అది ఒక గోడౌన్ లాంటిది, అది వచ్చినంత ఉపయోగం ఏందని చెప్పి వీళ్ళు అది అనౌన్స్ అయిన 1-2 రోజుల్లోనే వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బెంగళూరు నుంచి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అది అద్భుత అన్నాడు. అంటే లీడర్లకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సమన్వయం లేదు. ఆయన ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకటి చేస్తున్నారు ఈ మధ్య. ఎందుకు ఆయన ఏదైనా పిలుపునిస్తే అందరూ రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి ఫీలింగ్ తోటి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జంబ్లింగ్ చేయాలనుకుంటున్నారు. జంబ్లింగ్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయ్యి అట్లా వేస్తే అసలు ఓటర్లు యాక్సెప్ట్ చేస్తారా సార్? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు ఏం చేశారు సార్, ఆయన ఫోటో ఒకటి ఉంటే చాలు గెలిచేద్దాం అన్న థాట్ తోటి ఉన్నారు అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అఫీషియల్గా ఎలక్షన్లోనే చెప్పారు కదా, నా ఫేస్ చూసి మీరు ఓట్లు వేయండి, ఆడ ఎమ్మెల్యేగా ఎవరు నుంచున్నారు అనేది మీకు అనవసరం, నేను కావాలనుకుంటే నా ఫేస్ని చూసి మీరు ఓట్లు వేయండి అని చెప్పారు కదా ప్రచారంలో. సిద్ధ సభల్లో అదే చెప్పారు కదా. సో అదే నమ్మకం కూడా ఆయనకుంది, అదే విశ్వాసం కూడా ఆయనకుంది. మడమ తప్పని మడమ తెప్పని లీడర్గా విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖం చూసే ఓట్లేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా నమ్మారు. సో నమ్మారు కాబట్టి ఆయన కూడా అదే అనుకున్నారు. సార్, ఇప్పుడు విడుదల రజనీ గారు అంటే పార్టీలో ఆవిడని పట్టించుకోకపోవడం వల్ల బయటకు వచ్చేస్తున్నారు అంటారు, లేకుంటే ఆవిడే స్వతహాగా వచ్చేస్తున్నారు? అదే ఇప్పుడు జంబ్లింగ్ నడుస్తుంది. 2024 ఎన్నికలకు ముందు జంబ్లింగ్ చేశారు. జంబ్లింగ్ చేసి ఎమ్మెల్యే అభ్యర్థులు అటు ఈ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి ఇంకో జిల్లాలకి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీకి ఇటు మార్చేశారు. దాదాపు 70-80 మందిని మార్చేశారు. మార్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఏమన్నా మేము పోటీ చేయమన్నారా? ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటకు వచ్చి ఎంపీగా పోటీ చేశారు, అక్కడ ఎమ్మెల్యే ఆయన అప్పట్లో. అలాగే విడుదల రజనీ గారు చిలుకూరుపేట ఎమ్మెల్యే, ఆవిడ తీసుకొచ్చి గుంటూరు 2లో పోటీ చేయించారు, ఓడిపోయారు ఆవిడ. ఇప్పుడేంటి, నాకు చిలుకూరుపేట కావాలని అడుగుతున్నారు ఆవిడ. చిలుకూరుపేట కాదు, నువ్వు రేపల్లికి వెళ్ళని చెప్పారంట. చిలుకూరుపేట కాదు, గుంటూరు కాదు, రేపల్లికి వెళ్ళని చెప్పారని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అని. అంటే విడుదల రజనీ విషయంలోనే కాదు, అనేక మంది ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్యకాలంలో పార్టీ ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు సమస్యల మీద, తర్వాత పీపీ మోడ్లో మెడికల్ కాలేజీలని, ఇట్లా
పార్టీలో ఎవరు స్పందించలా, కొంతమంది స్పందించారు, మిగతా వాళ్ళని స్పందించలా. ఎవరైతే స్పందించట్లేదో, ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళందరినీ ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మార్చేస్తున్నారు. అంటే ఈ నియోజకవర్గంలో పనికిరావు, ఇంకో నియోజకవర్గానికి వెళ్ళని చెప్తున్నారు. సార్ ఇలాంటి ఐడియాస్ అన్ని అంటే ఎవరు ఇస్తారనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అవసరంలే, ఆ కోటరీ ఉందని చెప్పి చెబుతున్నారు కదా. సాయి రెడ్డి గారు చెప్పారు కదా, ప్రత్యేకంగా ఎవరు అవసరంలే, కోటరీ ఉంది, ఆ కోటరీ నమ్మి ఆయన మోసపోయాడు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా. ఆ కోటరీ ఉన్నంతకాలం ఆయనకి రాజకీయ ఫ్యూచర్ ఉండదు, ఆ కోటరీని పంపించేస్తే రాజకీయ ఫ్యూచర్ ఉంటుంది, మళ్ళీ సీఎం అయ్యేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. సార్ దీని ఎఫెక్ట్ రానున్న ఎలక్షన్లో ఆ 11 సీట్స్కైనా కష్టమే అంటారా? సో సరే, రేపు ఎలక్షన్ అప్పుడు ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి, ఎలక్షన్ నాటికి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది మనం ఇప్పుడే ప్రిడిక్షన్ చేయలేం, కానీ ప్రిడిక్షన్ చేయొచ్చు, కానీ బట్ మరీ ముందుగా ప్రిడిక్షన్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అసలు? ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు ఇప్పుడు 8 మంది ఏమో మేము రాజీనామా చేసి వెళ్ళిపోతాం, మీ పార్టీకి మీకు ఒక నమస్కారం అని చెప్పి చెబుతున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా అదే చెప్పారు కదా, ఈ పార్టీలో ఏముండలేము, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మనం పాలిటిక్స్ చేయలేము, ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితులు బాగలేవు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా. నెంబర్ 2 పొజిషన్ కదా ఆయన, మరి ఆయనే చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్సీలు దాదాపు 6-7 ఎమ్మెల్సీలు తాజాగా మండలి చైర్మన్కి లెటర్లు ఇచ్చారు రాజీనామా చేసి, మీ పార్టీ వద్దు, మీ ఎమ్మెల్సీ వద్దు అని చెప్పేసి, మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మండలి చైర్మన్కి మొరపెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆయనేమో రాజీనామాలను యాక్సెప్ట్ చేయట్లా. మీ పార్టీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండలేము అని చెప్పి చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఉన్నటువంటి వాళ్ళు 7-8 మంది ఎమ్మెల్సీ పదవులు ఉన్నటువంటి వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీని పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. టోటల్గా ఆ పార్టీ పరిస్థితి ఏంటి? మొన్న ఎక్కడో ఆర్టికల్ చూసా సోషల్ మీడియాలో, ఒక్క పులివెందుల్లో తప్ప ఎక్కడా గెలిచే అవకాశాలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వినిపిస్తుంది. అసలు లీడర్షిప్ లేదు అని చెప్పి. సార్ అది కూడా రీసెంట్గా అక్కడ జెడ్పీటీసీలో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒంటిమిట్టను పులివెందుల్లో 2 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. పులివెందుల్లో కూడా అలాంటి పరిస్థితి వస్తే ఇంకెక్కడో, అందుకే సోషల్ మీడియాలో చెప్తున్నా, పులివెందులు వదిలిపెట్టి రా బయటికి, ఎక్కడికైనా సరే రాష్ట్రంలో. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తున్నానని చెప్పి భావించి మీరు ఓట్లేయండి అని చెప్పారు కదా. కాబట్టి పులివెందుల్లో కాకుండా బయట నియోజకవర్గంలో వచ్చి పోటీ చేయి, నీ సత్తా ఎందుకు చూపించని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్ ఆ డేర్ చేస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? డేర్ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేశారు. మంగళగిరిలో పోటీ చేసి ఫస్ట్ టైం ఓడిపోయారు. మంగళగిరిలో గెలవలేనటువంటి లోకేష్ అని చెప్పి దాదాపు 5 సంవత్సరాల పాటు ర్యాగింగ్ చేశారు, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే మంగళగిరిలో ఆయన గెలిచాడు. సేమ్ అలానే నువ్వు గెలువు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మంగళగిరిలో సామాజిక వర్గం పరంగా కమ్మాస్ తక్కువ, లోకేష్ గారి సొంత సామాజిక వర్గం అనేవి లేదు. అదే పులివెందులకు వచ్చేటప్పటికి సొంత సామాజిక వర్గం 80% ఉన్నారు అక్కడ. అందుకే నువ్వు బయటకు వచ్చేసి నువ్వు ఎక్కడన్నా ఏదో కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయి, జగన్ నీ సత్తా ఏందో నిరూపించుకో అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరికొత్త డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది భావిస్తున్నారు, కానీ అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఖాళీగా డోర్స్ బాగా ఓపెన్ అయిన పార్టీ ఏది? బీజేపీ. ఆ తర్వాత జనసేన కొద్దిగా అక్కడక్కడ ఖాళీలు ఉన్నట్టుంది. సో మరి ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఇవి ఓవరాల్గా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ఒకరికొకరికి తెలియకుండా తీసుకోరు, అలాంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు విడుదల రజనీ గారు రేపల్లి వెళ్తారా ఈసారి అని అంటే, ఒకవేళ రేపల్లి వెళ్ళాల్సి వస్తే ఆవిడ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఆవిడ జాబితాలోనే ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు మేరుగు నాగార్జున లాంటి వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకి వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది రాబోయే ఎన్నికల నాటికి. వీళ్ళు పునర్విభజన జరిగితే అసలు ఏ నియోజకవర్గం ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇంకో జిల్లాకి పంపించేస్తే అక్కడ పరిచయాలు ఏముంటాయి వీళ్ళకి? ఒకవేళ పరిచయాలు ఉన్నా కానీ ఏదన్నా క్యాడర్ వీళ్ళ మాట ఎందుకు వింటారు? అసలు నాన్ లోకల్ వాళ్ళు మాట వింటారు కదా, లోకల్ వాళ్ళు కాదని. పైగా లోకల్గా ఉండేటువంటి లీడర్స్ ఎందుకు చేస్తారు? ఇతను వచ్చి ఇక్కడ ఉంటే నా పరిస్థితి ఏందని ఎవడైనా ఆలోచిస్తారు కదా. కాబట్టి అందుకే ఆయన దెబ్బకి తట్టుకోలేక, ఆయన జంబ్లింగ్ విధానాన్ని తట్టుకోలేక పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. రాజకీయాల నుంచి కూడా కొంతమంది దూరం అవుతున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. విజయసాయి రెడ్డి లాగా వ్యవసాయం చేసుకుంటాం అంటున్నారు. సంపాదించుకున్నారు 2019 నుంచి 2024 దాకా. కాబట్టి ఇంక ఉండాల్సిన అవసరం లేదనేటువంటి భావనలోకి చాలామంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఆ జాబితాలో మొదటగా విడుదల రజనీ గారు ఉన్నారు.
తమిళనాడుకి ఏమో రోజా గారు వెళ్ళిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి అని చెప్పి ఆవిడ మీద అంటున్నారు. అవును. సో ఎవరెవరు పార్టీని పెడతారనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.